హాయ్ అండి. బొచ్చుగాళ్ళు ఎవరు అంటే భుజం తడుపుకున్నాడంట. ఎవరు? నీలాంటోడు అని ఎవరన్నారు? నేను అనలేదు సుమా. మాధురి దివ్యాకి మధ్య గొడవ అవుతున్నప్పుడు మాధురి ఈ మాట అన్నది. మరి ఇది బూతు కాదా? కంపల్సరీగా బూతు మాటే. బొచ్చుగాళ్ళు అంటే నాన్న నాన్న కాంట్రవర్సీ అని మీకులాగా బంధాలు పెట్టుకోను, ఎఫెక్ట్ బాండింగ్లు పెట్టుకోను అని మాట్లాడింది మాధురి. అసలు ఏంటి కథ, ఏంటి, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు ఈ మాట అన్నదనే విషయం తెలియాలి అని అంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటనంటే సింపుల్ అండి. జస్ట్ ఈ వీడియోకి మీ నుంచి నేను కోరుకునేది ఒకటి ఒక లైక్ ఇవ్వండి చాలు. ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకంటూ ఒక స్టాంప్ ఉంది, దాన్ని వేసేద్దాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. చలో ఇంకా లేట్ చేయకోకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాంట్రవర్సీ మెయిన్ దివ్య, అలానే దివ్యకి ఈమెకి ఎందుకు జరిగిందని అంటే యాజ్ ఏ ఫుడ్ మానిటర్ దివ్య, అది మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో చూస్తూనే ఉన్నాం. ఫుడ్ మానిటర్కి చెప్పి ఏ పనైనా చేయాలి ఎవరైనా కానీ. ఫుడ్ మానిటర్ ఏందని అంటే కర్రీ ఉన్నప్పుడు కర్రీ అడిగి వేసుకోవాలి ఎవరైనా కానీ. అడక్కోకోకుండా వేసుకుంది. ఎందుకు, ఎవరు వేసుకున్నారు అని అంటే మాధురి వేసుకుంది. మాధురి కర్రీ వండింది ఆమె కాదంట్లా, కానీ మానిటర్కి చెప్పుకోకుండా తినటం అనేది కరెక్ట్ కాదు. అమ్మ నేను కొంచెమే వేసుకున్నానమ్మా, దానికి ఇంత ఆమె అరవలేదు, నాకు చెప్పుకోకుండా వేసుకున్నారండి. అప్పటికి పవన్ వచ్చాడు. మేడం ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి మేడం, ఆ రూల్స్ని బట్టే పాటించాలి అని అంటే ఎవరు నాకు రూల్స్ పెట్టడానికి, మీరు రూల్స్ పెడితే నేను వినాలనా అన్న మైండ్ సెట్లో మాట్లాడింది. ఓకే, దాని తర్వాతకి దివ్యను ఈ మాధురి ఇద్దరు రచ్చగా ఇద్దరు అడుచుకున్నారు. పాపం దివ్య కూడా డెబిట్ చేయలేకపోతుంది తనతోటి. అంటే నిజంగా ఊరోళ్ళు, మనం అంటే తప్పుగా అనుకోవద్దు, ఊర్లలో ఉన్నప్పుడు ఏందని అంటే అమ్మలక్కలు గొడవ పడతారు కదా, గుర్తుంది కదా. బొచ్చుగాడు ఎవరు అని అంటే భుజాలు తడుపుకుందంట నీకు లాంటిది. అబ్బా కాకా అని మేము పెట్టుకోలే అట్ట, మీలాగా బాండింగ్లు పెట్టుకోలే నా వామ్మో. ఇగో ఇట్లనే నేను ఎట్టుంది, నేను మాట్లాడుతున్నా ఎంత ఇరిటేషన్ అనిపిస్తుంది మీకు. అలా ఉరులుతూ ఉందన్నమాట మాధురి. నిజంగా ఆమె నెక్స్ట్ వీక్ కనుక దయచేసి వీళ్ళకి కూడా ఎలిమినేషన్ పెట్టండి అయ్యా బిగ్ బాస్. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఓట్లన్నీ ఏమకే వేస్తాం మేము అందరం ఎలిమినేషన్ అవ్వాలని చెప్పేసి. అంత లేబర్గా అంత ఎల్బర్గా మాట్లాడుతుంది అనమాట ఈ మాధురి అనేమో. సో నాకు బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. మీరు వీడియో చూశారు కదా, మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేయండి. ఇక దాని తర్వాతకి ఈమె ఓవర్ యాక్షన్, ఏది బోర్ కొడుతుందంటే ఈమెకి భరతనాట్యం నేర్పించాలని చెప్పేసి గ్రౌండ్ తీసపోయింది. అక్కడ గ్రౌండ్ దగ్గర ఏంటిది భరతనాట్యం. ఫస్ట్ తైక్ దిద్దిం తా, సూపర్, వావ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. నా శిష్యురాలు బాగా వేస్తుంది, వెరీ గుడ్. అబ్బా సంజన గారు మీరు ఇటు కాదండి, రైట్ కాదండి, లెఫ్ట్ పెట్టండి, లెఫ్ట్. నీ ఓవర్ యాక్టింగ్ వెరీ గుడ్. అబ్బా ఏమో పెద్ద మరి క్లాసికల్ డ్యాన్సర్ అన్నట్టు ఏమో పెద్ద మరి ఏమంటారు, ఎంతోమంది స్టూడెంట్లకి లెర్నింగ్ ఇచ్చిన టీచర్ లాగా బిహేవియర్ చేసిందనమాట. నాకు ఆ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. మీరు వీడియో చూశారు కదా, మీకు ఏమనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలానే ఇంకా అసలు బిగ్ బాస్ హౌస్ మీరు కూడా, అంటే మీకు చెప్తున్న ఈ విషయం, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే బిగ్ బాస్ హౌస్కి పోవాలి. వీళ్ళకి బిగ్ బాస్ హౌస్కి పోతే వీళ్ళకి కొట్టుకున్నందుకు తిట్టుకున్నందుకు రోజుకింత రెమ్యునేషన్ ఇచ్చింది కాకోకుండా గెలిస్తే ప్రైజ్ మనీ 50 లక్షలు తీసుకొని బిగ్ బాస్ హౌస్ పోయింది ఇంగ్లీష్ నేర్చుకోవడానిక. ఆల్రెడీ ఒకరికి ఇంగ్లీష్ రాలేదని చెప్పేసి ఫ్లోరా గారు ఉన్నప్పుడు బిగ్ బాస్ చాలాసార్లు అనౌన్స్ చేశారు. ఆయన ఫ్లోరా గారు ఎలిమినేషన్ అయిపోయింది. ఇప్పుడు గౌరవ్ వచ్చాడు. ఈ గౌరవ్కి ప్రత్యేకించి ఒక టాస్క్ అనమాట, ఆయనకి ఇంగ్లీష్ నేర్పాలి. ఎక్కడో ముంబైలో ఉన్నోడిని తీసుకొచ్చి ఆయనకి రెమ్యునేషన్ ఇచ్చి, అలానే ఒకవేళ ఫైనల్ దాకా ఉంటే ఆయనకి 50 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఆయనకి ఇంగ్లీష్ నేర్పుతున్నారంటే ఆహా నాగార్జున గారు మీరు ఎంత సహృదయులండి. మీరు నిజంగా మీ బిగ్ బాస్కి మీకు శనార్థులయ్యా, మామూలుగా కాదు మీరు. తెలుగు ముఖ్యమని మీరే చెప్పి తెలుగు రానోని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి తెలుగు నేర్పుతున్నారంటే ఆహా ఏమయ్యా మీ గొప్పతనము, ఏమి ఆటలు ఆడుతున్నారయ్యా, ఏమి స్క్రిప్ట్లు చేస్తున్నారయ్యా బిగ్ బాస్. ఇక దాని తర్వాతకి అది ఎందుకు అట్ట చేస్తున్నారో అర్థం కాలేదు. దాని తర్వాతకి ఈ రమ్య, మీరు నమ్ముతారో నమ్మరు అబ్బా, నేనైతే లిటరలీ చెప్తున్నా, రమ్య ఫుడ్ ఆర్డర్ చేసిందనమాట. కెమెరా ముందుకు పోయి సార్
నాకు తినడానికి పొద్దున్నే బిర్యానీ కావాలి, మధ్యాహ్నం కోడి పులావ్ కావాలి, నైట్కి వెగ్గు అగ్గుపిజ్జి బుర్రి బచ్చింగ్ భోజనం అన్నీ కావాలి, అలానే వెజ్ పిక్కల్స్ కావాలి, నాన్ వెజ్ పిక్కల్స్ కావాలి, నల్లగా పుల్లగా తినటానికి నాకు మ్యాంగో కావాలి. వామ్మ, అది మెనూ కార్డరా నాయనా, ఓ రేంజ్లో ఉంది. ఆమె చెప్పే ఫుడ్డులన్నీ నా జీవితంలో నేను ఇప్పటిదా తినలేదు. ఇక మనలాంటి మిడిల్ క్లాస్ బతుకులు ఏం తింటాం? ఇంక తింటే బోవే. ఇంకా అంత మించి ఇంకేం లేదు మన బతుకులకి. ఏమేమి ఆర్డర్, చికెన్ పిక్కల్స్ అంట, అదంట ఇదంట, లాలీపప్పులు అంట, వెజ్ బిర్యానీ విత్ తందూరి. వాయమ్మో, ఏందో ఆ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు, ఏ హోటల్లో పోయి తినలేదు. మరి మీరు ఏమైనా ఇట్లాంటి ఫుడ్ ఇన్ని రకాల రుచి రకాల పనికిరాని వ్యక్తుల్ని తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్లో కూర్చోబెట్టి పందులను వేపినట్టు మేపుతున్నారు కదా బిగ్ బాస్. ఏం బిగ్ బాస్ గిట్లా చేస్తున్నారు మీరు? సీజన్ 9 నిజంగా ఎట్లా ఉందని అంటే దారుణంగా అధ్వానంగా ఉంది సీజన్ 9. అది ఫుడ్డా? ఆ కడుపా పాలు షురువు ఆట తింటారు ఎవడైనా? అన్ని ఆర్డర్ పెట్టుకుంటారా? ఫ్రీగా వస్తుందంటే పినాలు తాగే రకం లాగా ఉన్నారు అందరూ. ఇక అది ఏమో మరి మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. మళ్ళీ మిడిల్ క్లాస్ అయితే ఇక తింటే బొవ్వే. ఇంక పొద్దున బొవ్వా, మధ్యాహ్నం బొవ్వా, రాత్రి బొవ్వా. మన బతుకులకి అది తప్ప ఇంకేం లేదు. వాళ్ళు అన్నన్ని రకాల మెనూలు, అన్నన్ని రకాల డిష్లు, అన్నన్ని రకాల ఫుడ్ టేస్ట్లు, అన్నన్ని రకాల స్నాక్స్లు, అన్నన్ని రకాల టిఫిన్లు. ఓర్ భగవంతుడు, కూర్చోబెట్టి మేపుతున్నారయ్యా పనికి మన వాళ్ళందరినీ. నాకు అట్లనే అనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ అలానే ఇక మెయిన్ అయేషా డిమాన్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. వా సూపర్, చాలా బాగుంది. దానికి ఇమ్ము కామెంట్స్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. ఇమ్ము, ఓరయ్యో ఉన్నదాన్ని అన్యాయం చేస్తున్నవారయ్యో, నువ్వు గేమ్ ఆడేటప్పుడు నీ కాళ్ళు ఇరగో, నీ చేతులు పెనకో, నీ ముడ్డు తనకో, తొక్కో తోటుకోరో. ఇక ఆ ఇమ్ము ఉన్నది ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్ప ఇంకేమీ లేదు. ఎంటర్టైన్మెంట్ రేటింగ్ మామూలు రేటింగ్ ఇట్లా బిగ్ బాస్కి. ఇక బిగ్ బాస్కి నాకు తెలిసి అయితే టీఆర్పీ ఏమైనా తక్కువైంది తట్టింది. అందుకనే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్ళందరం తీసుకొచ్చి వీళ్ళని ఇలా చేయమని చెప్పేసి ఉంటాడు అనమాట. అది ఎట్లా క్లియర్గా అర్థమైందని అంటే అయేషా విషయంలో అర్థమైంది. అయేషాను రీతు ఇద్దరు గొడవపడ్డారు. అసలుకి మేజర్ పాయింట్ మాట్లాడుకుందాం మనం. రీతుది డ్యూటీ ఏంటిదని అంటే నైట్ గిన్నెలు కడగటం, ఓకేనా. అయేషా డ్యూటీ ఏంటిదంటే పొద్దున గిన్నెలు కడగటం, ఓకేనా. నైటు గిన్నెలు కడిగినప్పుడు అన్ని గిన్నెలు కడిగి పక్కన పెట్టేసింది. దాని తర్వాతకి ఏది ఒక బౌల్లో మాత్రం దోశల పిండి ఉందన్నమాట. ఆ పిండి అక్కడే ఉండిపోయింది, అది అక్కడ పెట్టలేదు. పొద్దున్నే దాన్ని అందులో ఖాళీగా ఉంది కాబట్టి తీసపోయి సింకులో పడేశారు. అది ఎవరు కడగాలి? రూల్ ప్రకారం అయితే అయేషా కడగాలి. అయేషా గొంతు చూడాలి. అయ్యా బామ్మో, ఏమన్నారు ఆ రీతు గొంతు ఆగట్లేదు, అయేషా గొంతు ఆగట్లేదు. ఒక రేంజ్లో ఇద్దరు తిట్టుకున్నారు. ఆ అయేషా అయితే పిచ్చిది పట్టినట్టే ఏందిరా నాయన ఇది? ఇంత దారుణంగా అసలు గొడవ పెట్టుకోవడానికే వచ్చిరట్టింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం కూడా గొడవల కోసమే వచ్చిరట్టింది. టీఆర్పీ ఏమన్నా తక్కువైనట్టుంది బిగ్ బాస్కి. అందుకనే పాపం, ఎందుకనంటే స్టార్టింగ్లో టీఆర్పీ బాగానే ఉండదు. ఏది మన శ్రీజ ఉన్నప్పుడు, శ్రీజ కూడా అంతే, డెబిట్ దానికి దీనికి వాదన పాపం కంట్రోల్ అయ్యి గేమ్ను ఒక పాజిటివ్ లెవెల్లో ఆడుతున్న టైంలో పీక్ పక్కన పడేశారు. టీఆర్పీ డౌన్ అయినట్టుంది, రేటింగ్ అనేది డౌన్ అయినట్టుంది. అందుకని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ మాధురిని, ఈ ఆయేషాని, రమ్యాని ముగ్గురిని తీసుకొచ్చారు. ఆ ముగ్గురి రచ్చ నిజంగా ఈ ముగ్గురిని ఏరికోరి తెచ్చుకున్నట్టుంది నాగార్జున గారు. నాకైతే అట్టా అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇది గాయస్ నిన్న ఎపిసోడ్లో జరిగింది. నిన్న ఎపిసోడ్ అయితే షడకత్తర ఎపిసోడ్ అని చెప్పాలి. అసలుకి ఏమీ లేదు, ఆ తిండి దగ్గర కొట్టుకోవటమే. మాధురి ఒకటి, ఆయేషా ఒకటి, రమ్య అయితే వాళ్ళ బాండింగ్ వీళ్ళ బాండింగ్ బ్యా ఏంది బ్రో ఆ మాటలేంది? బొచ్చుగాడు బొచ్చుగాడు ఎవరు అని అంటే భుజం తడుపుకునేవాడు బొచ్చుగాడు అంట. ఈ బొచ్చుగాళ్ళేంది, ఆ మాటలేంది, ఆ యాస ఏంది? నాకైతే పిచ్చి లేచిపోతుంది అనమాట. ఎనీవే మీకు ఎట్టా ఉందో నాకు తెలియదు. మీకేమనిపిస్తుందో ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ మీద మీరు కామెంట్ చేయండి. ఇది గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే, టాటా, సీ యూ, బాయ్.